మాట్లాడతాడు. అది మాట విని ఇది నా కొరకు నిజమే, నేను దేవుని పనిలో వెనక చేశాను, అయ్యో నిర్లక్ష్యం చేశాను, నెగ్లెక్ట్గా చేశాను, అందుకే ప్రభా అని ఎప్పుడైతే మన పశ్చాత్తాపం కలిగి మనం ప్రార్థించడం మొదలు పెడతామో దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట మనకు కనపడుతుంది. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం చదువు. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘమైతే ఏం చేశారంట? అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రం. మన తండ్రి అయిన యేసు ప్రభువు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏం చేశారండి? మనకు నేర్పించింది ఏంటి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ప్రార్థన సమర్థులై ఉండాలి. దేవునికి స్తోత్రం. పేతురు గారైతే సరసాలో ఉన్నాడు, సంఘం అయితే ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. మనం నేర్పాలి సంఘానికి. ఏం నేర్పాలి? సంఘానికి ఏం నేర్పాలి? సేవకుని కుటుంబము బలహీనం ఉన్నా, సమస్య ఉన్నా మనం ఏం చెప్పాలి? అమ్మ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మనం ఏం నేర్పాలి? ప్రార్థన నేర్పాలి. దేవునికి స్తోత్రం. కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు సేవకులు ఏం చేయాలంటే సంఘానికి తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. నిజంగా పేతురు ఎక్కడ ఉన్నారు? కష్టాలు ఉన్నారు, భయంకరమైన సమస్యలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ రోజు చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ రోజు నిజంగా తెల్లారితే మరి ఏ రోజు కూడా పేతురుని చంపాలని ఆలోచనతో ఉన్నప్పుడు సంఘం ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడం వలన ఎలా చేశారు? వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థించడం ఈ సంఘం అంతా తలుపులు వేసుకొని లోన ఉండి వీళ్ళు ఏం చేశారంటే అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థనకు దైవజనుని దేవుడు విడిపించాడు. దేవుడికి స్తోత్రం. దైవజనుడు ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. ఏం చేస్తే ప్రార్థన చేశారు. దేవుడికి స్తోత్రం. సంఘానికి మనం నేర్పవలసింది ప్రార్థన నేర్పాలి. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ప్రార్థించండి. సమస్య వస్తుంది, ప్రార్థించండి. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతులు మొరపెట్టుగా యెహోవా ఆలకించునని వాక్యం మనకు చెప్తుంది. దేవుడికి స్తోత్రం. కీర్తనలో చెప్తుంది కదండి, నీతిమంతులు మొరపెట్టుగా. సంఘంలో చాలా మంది ఉంటారు, నీతి కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు, అజాగ్రత్త కలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడికి స్తోత్రం. ఎవరికి అత్యాశక్తితో మరి భయంతో భక్తితో ప్రార్థన చేస్తారు వారి అంటున్నారు దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామములో ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పారు. దేవుడికి స్తోత్రం. సేవకులు నేర్పవలసింది మన సంఘాలకు తెలియవలసింది ఏంటంటే మన ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వారు ఎదుగుటకు ప్రతి సమస్యకు పరిష్కారం మరి విడిపింపబడాలంటే వారికి ఏం నేర్పాలి? ప్రార్థన నేర్పాలి. ఏం నేర్పాలండి? మనమే ప్రార్థన చేయకపోతే వారికి ఎక్కడ నేర్చుకుంటారు? దేవునికి స్తోత్రం. మనమే దేవుని ఆరాధించకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? మనమే ముందు వారికి మన మార్గాన్ని చూపించకపోతే వాళ్ళు ఎలా నడవగలుగుతారు? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం నేర్పాలి? ప్రార్థన నేర్పాలి. సంఘ ప్రార్థన చేయాలి. సంఘ ఆసక్తితో అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? చేస్తాడా? చేయడా? ఆయన మారని దేవుడు. ఏ దేవుడు అండి? నిన్న నేడు నిరంతరం ఆకరించగా ఉన్న దేవుడు. మన పితరులకు అద్భుతాలు చేసిన దేవుడు మనకు కూడా అద్భుతాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థన నిజంగా ఇసుకగా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థించాలి, మానక ప్రార్థన చేయాలి. మన మానక ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని చేకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. మనమే అశ్రద్ధగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే నేను మనం వచ్చాం. ఆసక్తితో ఉండాలి. ఈ స్థలాన్ని మనం అందరం వచ్చాం. అలా ఉండాలి. ఏదో వచ్చామా, ఏదో వెళ్ళిపోయామా అని ఆలోచనతో ఉండకూడదు. అలా ఉండాలి. కార్యం జరగాలి. ఏం జరగాలని? కార్యం జరగాలి. దోషం పెట్టుకున్నాం ఎవరైనా ఆయన మనము
కార్యదర్శి వచ్చిన నలుగురు 5 ఆసక్తితో ఉండాలి. మనము మనిషిలో మన మైండ్ ఆప్సెట్ అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. మనం ఇక్కడే ఉంటాం, మన ఆలోచన ఎక్కడ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయి. సేవకుడు ఇలా ఉంటే మనం ఏం చేయగలం? దేవుడికి స్తోత్రం. అందుకే అయ్యా నేను వచ్చాను ఇక్కడికి, కార్యం జరిగించి ఒక ఆలోచించాలి. అంతేగాని మనము అంటే మిమ్మల్ని మీ తప్పే పట్టలేదు. మనం అందరం మీరు కూడా మీలో ఒకరిని కావాలి. దేవుడికి స్తోత్రం. నేనేది కూడా అలాగా అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. మీకు మనందరికీ ఈ వాక్యం వర్తిస్తుంది. దేవుడికి స్తోత్రం. మనం ఎలా ఉండాలి? ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలి? కార్యం జరగాలి. దేవుడికి స్తోత్రం. ఆ సేవకులు పెట్టుకున్న ప్రతి ఏది అవ్వచ్చు, దానికి కూడా అవసరాలు అవ్వచ్చు, అక్కర్లు అవ్వచ్చు. ఎందుకు ఇలా పెట్టుకుంటున్నారంటే సంఘాన్ని నిర్మించలేం కాదు. దేవుడికి స్తోత్రం. మనకు సంఘాలు లేక కాదు. దేవుడికి స్తోత్రం. సంఘంతో ప్రార్థించుకోలేక కాదు. దేవుడికి స్తోత్రం. కానీ కారణం ఏంటంటే సేవకులు ఎక్కడ ఉంటారు? దేవుడు ఉన్నట్టు. దేవుడికి స్తోత్రం. మీరు దైవములు కాదా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? అజాగ్రత్తగా ఉండకూడదు. మనం ఇక్కడ ఉన్నాము, ప్రార్థించి ప్రభు ఇక్కడ కార్యం జరిగిస్తానని ఒక నమ్మకత్వం, పట్టుదల మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందుకే మరి మీరేం చేశారు? మా సంఘ అయితే మా పేతులు, మా మాస్టర్ గారు, మా సంఘ మాస్టర్ గారు అయ్యో సమస్యలు ఉన్నాడని ఆయన ఏం నేర్పాడు? వారికి ప్రార్థన నేర్పాడు. పేతులు ఏం నేర్పాడు? పరిశుద్ధాత్మతో కూడిన, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా ఏం చేశాడు? సంఘాన్ని ఏం చేశాడు? తీర్చి దిద్దాడు. దేవుడికి స్తోత్రం. నిజంగా మనం అనుకుంటాం, ఇప్పుడు మనము ఏదైతే సరిగ్గా నేర్పలేకపోతే సంఘానికి మనం సమస్యలు ఉండటం వాళ్ళు కూడా పట్టించుకోరు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు కూడా పట్టించుకోరండి, పట్టించుకోరు. జారిపోతారు. దేవుడికి స్తోత్రం. భయపడతారు. దేవుడికి స్తోత్రం. దిగు, అయ్యో మా సేవకి ఇదే జరిగింది, మాకేం దొరుకుతో అని ఏమంటారు? దేవుడి స్తోత్రం. నేనేమన్నా తెలుసంటే మా బాబు విషయం జరిగినప్పుడు అమ్మ ఎవరు అపార్థం చేసుకోండి, ఇది నా మేలు కొరకు దేవుడు పెట్టాడు, నా మేలు కొరకు జరిగింది. నేను జాగ్రత్తగా ఉండటకు దేవుడు నాకు ఈ సమస్య, నేను దీని గురించి ఎప్పుడు చెప్పించాను ప్రభు నా మేలు కొరకు చెప్పాను. దేవుడికి స్తోత్రం. నేను ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే ఆల్ ప్రేయర్ ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన జరపాలని మొదలు పెట్టారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి నా ఆశ ఏంటంటే ఎక్కడికి వచ్చినా ప్రార్థన చేయాలి, కార్యం జరగాలి. దేవుడికి స్తోత్రం. ఏం జరగాలండి? ఏం జరగాలి? కార్యం జరగాలండి. వచ్చి కాదండి. ఆ దాసుడు, ఆ దైవజనుడు సంతోషించబడాలి. ఎలా ఉండాలండి? పెట్టుకున్న దాసుడు ఏం చేయాలండి? సంతోషించాలి, సంతోషించగలగాలి. దేవుడికి స్తోత్రం. మనం సేవకులము, మన అందరం ప్రార్థన చేస్తే కార్యం జరగదా? దేవుడికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నాం? ఖచ్చితంగా చేస్తారండి. ఇంకొక మాట చూద్దాం. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దాం. హల్లెలూయా. కీర్తనలు 119:62 వచ్చినాం. కీర్తనలు 119:62 వచ్చినాం. దాని అంటున్నాం. చూద్దాం, మాట ఏంటో చూద్దాం. కీర్తన కాదు చూద్దాం. 119 కీర్తన 62 వచ్చిన మాటలు చదవండి. చదవండి. కీర్తన మీరు చదవండి. దేవునికి స్తోత్రం. న్యాయమైన నీ నిధులను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు ఏంటంటే ఏ రాత్రి? అర్ధరాత్రి వేళ దేవునికి స్తోత్రం. మెలుకులో ఉన్నానంట. 119 కీర్తన 62 వచ్చింది. 63 అదే దాని ఇచ్చిన అంకె లేకపోతే అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. ఏంటంట ఏమంటున్నాడు దేవుని సన్నిధిలో? నేను అర్ధరాత్రి వరకు నేను మెలుకుగానే ఉన్నానయ్యా. నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన అద్భుతాలు, నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు నేను అనుభవించానయ్యా. మంచి మాట అంటాడు దావీదు. అయ్యా ఇంతగా నువ్వు నన్ను
హెచ్చించుటకు, నువ్వు దీవించుటకు నేను ఏపటి వాడాలని ఆయన ఏం ప్రార్థన చేశాడు? ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రభు మీద ఆధారపడున్నాం. ఎవరి మీద? ప్రభు మీద ఆధారపడి దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో, ఆయన వైపు ఆశ కలిగి ఉంటామో, సేవకులైన మనం ఎవరి వైపు చూడాలి? సంఘం వైపు చూడద్దు. దేవుడికి స్తోత్రం. ఎవరి వైపు చూడకూడదు? ఎవరి వైపు చూడకూడదండి? ప్రజల వైపు చూడకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. సొలొమోను ఎవరి వైపు చూశాడండి? దేవుని వైపు చూశాడు. అన్ని ఆయన పాదం ఎందుకు నడుచుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన జ్ఞానం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. జ్ఞానం నీ దగ్గర ఉంటే అన్ని నీ దగ్గర ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి మనకు? ఆత్మజ్ఞానం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మజ్ఞానం మనకు ఉన్నదనుకో అన్ని మన పాదం ఎందుకు వస్తాయి. అలాగే అపోస్తలుల పాదం ఎందుకు అన్నీ వచ్చినాయి. దేవునికి స్తోత్రం. వచ్చినా రాలేదండి? ధనం వచ్చింది, ఎండి వచ్చింది, బంగారం వచ్చింది, అన్నీ కూడా వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. సేవకునికి ఏముండాలి? ప్రార్థన. లోకం మీద ఆశ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆశ ఏం చేయాలి? చంపుకోవాలి. దేవునికి స్తోత్రం. లోకాశలు ఏం చేయాలండి? చంపుకోవాలి. ఎప్పుడైతే వాటిని చంపుతావో శరీర ఆశను మనం చంపుకోవాలి. జీవపుకాన్ని చంపాలి. నేత్రాశను మనం చంపాలి. దేవునికి స్తోత్రం. ఎలా చంపాలి? పెట్రోల్ పోయాలా? ఎలా పోయాలని? దేవునికి స్తోత్రం. ప్రార్థనతో చంపాలి. దేవునికి స్తోత్రం. ఎలా చంపాలని? ప్రార్థనతో. ఈ ఆశీర్వాదాలు రేపొద్దు ప్రభా దుష్టుడు ఏం చేస్తాడు? కొన్ని వీక్లో మనకి కనపడితే లేనిపోయిన ఆశీర్వాదం తీసుకొని తగ్గిస్తాం. దేవునికి స్తోత్రం. ఇది బాగుంటుంది కదా, ఇలా చేయి అలా చేయి. దేవునికి స్తోత్రం. మనం ఆశలు దొరికితుంటే దేవుని ఆత్మ కోల్పోతాం. దేవునికి స్తోత్రం. దైవికంగా ఏం చేస్తాం? మనము కోల్పోతాం. దినదినమేమవుతాం? జారిపోతుంటాం. దేవునికి స్తోత్రం. దినదినమేమవుతుంటాం? జారిపోతుంటాం. ఆత్మీయ కోల్పోతాం. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధ కార్యాలను ఏమవుతాయి? దూరం అవుతాయి. అప్పుడు లోక సంబంధమైన అన్ని వచ్చేసి మనం పట్టుకున్నప్పుడు ఇక దేవుని మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు. ఏం చేయాలి మనము? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా? మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆసక్తితో ఉండాలి. ప్రతి విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. దైవజనుడు ఎలా ఉండాలి? ప్రతి విషయంలో సన్నద్ధులై ఉండాలి. ఎలా ఉండాలండి? నేను మాట్లాడండి. ఎలా ఉండాలి? సన్నద్ధులై ఉండాలి. సిద్ధపాటు. రాత్రి అయినా పగలైనా ఎలా ఉండాలి? సంఘస్థులు ఫోన్ చేస్తే మరి ఏం చేయాలి? రేపు వస్తాను అమ్మా, ఎల్లారు వస్తానండి అంటే మరి ఏమవుతారు తెలుసండి? సమస్యలు వెళ్ళిపోతారు. వస్తున్నానమ్మా, ధైర్యం పడుతుంది అని మనం ఏం చేయాలి? వారికి ధైర్యపరిచి ఎలా దేవునికి వెళ్ళినప్పుడే వారికి మన మీద ప్రేమ కలుగుతుంది. దేవునికి మా సేవకులు ఎప్పుడు పిలిచినా వస్తారు. అది వారి అపనమ్మకం ఉండదు, నమ్మకం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట మనం ధ్యానించుకుని ఆది కాలము 32 అధ్యాయము అని తెలిసిన మాటలే అన్ని కూడా 24వ వచనం. ఆది కాలం. నేను ప్రార్థన గురించి దేవుడు సేవకులు ఎలా ఉండాలనేది అంటే మేము ప్రార్థన చేస్తలేమా, మాకు ప్రార్థన రాదా, మాకు ప్రార్థన రాదని చెప్తున్నావా అని ఆలోచన రావద్దు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 24 దేవునికి స్తోత్రం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఎవరు మిగిలిపోయారు? ఒక్కడు మిగిలిపోయాడు. మనం ఏం చేయాలి? ఒంటరిగా ఉంటాం. మనం ఎక్కువగా దేవునికి స్తోత్రం. సేవకులు ఎలా ఉంటారు? ఒంటరితనం ఉంటాం. ఎలా ఉంటారండి? ఎక్కువ ఒంటరితనం ఉంటాం. ఒంటరితనంలో ఏం చేయాలి? తొంటతనంగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఒంటరితనంలో ఏం చేయాలి? తొంటతనంగా ఉండదు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రార్థనతో ఉండాలి. దేవుని స్తుతించాలి. ఏ జరిగింది? అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. అద్భుతం జరిగింది.
చూడండి ఏం జరిగింది. యాకోబు ప్రార్థన చేశాడు, పట్టు విడవకుండా ఏం చేశాడు, దేవునితో పెరుగులాడాడు. మనం కూడా పట్టు విడవకుండా ప్రార్థన చేసేవాడు ఉన్నాము. నిజంగా దేవునికి స్తోత్రం. దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తము సాధ్యమే, అసాధ్యం అంటే ఏమీ లేదు. మనకి అసాధ్యంగా ఉంటాయి, సాధ్యం అనిపించవు. కానీ మనం ప్రభు దగ్గర మొదలుపెట్టినప్పుడు అసాధ్యమైనవి సాధ్యంగా మార్చగలరు. దేవుడికి స్తోత్రం. పరిస్థితి గ్రంథంలో ఎంతో మంది మనం చూస్తున్నాం. రాజులను చూసాం, యాజకులను చూసాం, మరి న్యాయాధిపతులు చూసాం, అధిపతులు చూసాం, ప్రవక్తలను చూసాం, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు చూసాం, చక్రవర్తులు చూసాం, చాలా మంది చూసాం. దేవునికి స్తోత్రం. మరి కొన్ని విజయాలు సాధించారు. కొంతమంది అయితే లెక్కనెట్టు చేసి వారు దిగజారిపోయారు. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన వారే పడిపోయారు. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన వారు అంటే ఆసక్తిగా ప్రార్థించిన వారే మన దేవుని విషయంలో మరి అత్యాకర్త వల్ల ఏం కోరుకుంటారంటే రాజ్యాలు కోరుతారు, కుటుంబాలు కోరుతారు. చివరికి మరి మరి ఎందుకంటే కారగర్భంలో కలిసిపోయిన వారు కూడా కనపడతారు. దేవునికి స్తోత్రం. మనం చూస్తున్నాం, సమాజం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సమాజాన్ని చూస్తున్నాం. ఎంతో మంది మన కాలంలో జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. రకరకాల విపత్తులు చూస్తున్నాం, కాలాలు చూస్తున్నాం, సమస్యలు చూస్తున్నాం. అన్నీ చూస్తూ మనం ముందుకు కొనసాగుతున్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా ఎన్ని చూస్తుంటూ మనకు ఒకటి అనిపించాలి, ఇదిగో నేను బ్రతికిన దినములు కూడా ప్రభు కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. లోకం కొరకు బ్రతకూడదు. దేవునికి స్తోత్రం. మన తీర్మానం, సేవకుడికి ఒక తీర్మానం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలని ఆ తీర్మానాన్ని మెయింటైన్ చేయాలి. ఆ తీర్మానానికి కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. ఏమైతే తీర్మానం చేసుకొని వస్తామో దేవుని సన్నిధిలో ఆ తీర్మానాన్ని ఏం చేయాలి, కొనసాగించాలి. బ్రతుకు దినముల వరకు, మరణ పర్యంతం వరకు మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. మధ్యలో ఆగిపోకూడదు, మధ్యలో బ్రేక్ వేయకూడదు. దేవునికి స్తోత్రం. మధ్యలో దేవుని పని నిర్లక్ష్యం చేయకూడదు, మధ్యలో దేవుని పని అశ్రద్ధ చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి, ప్రతి విషయంలో సేవకుడు సన్నద్ధులై ఉండాలి, సన్నద్ధులై ఉండాలి, యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి, నాకు సమయం 12 గంటలు ముగించాక. దేవునికి స్తోత్రం. 12 గంటలు అవుతుంది కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు 12 గంటలు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, దేవుని సాధన ఎలా ఉండాలి, ముగించాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి, ఏమున్నా లేకపోయినా మనం ఎలా ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమున్నా లేకపోయినా దేనితో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. ఈ మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా వందనాలండి.